దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. హబక్కుకు రాసినటువంటి గ్రంథములో మనము 3వ అధ్యాయంలో 18వ వచనంలో గమనిస్తే, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయినటువంటి నా దేవుని యందు నేను సంతోషించెదనని అక్కడ ప్రవక్త అయినటువంటి హబక్కు తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తావో ఆయన సమస్తమును కూడా సాధ్యపరుస్తాడని, సమస్తమును కూడా నీకు సమృద్ధిగా ఇస్తాడని నువ్వు విశ్వసించగలుగుతావో, లోకం వైపు కాకుండా నీ దేవుని వైపు చూస్తావో, ఆయన నిన్ను విడిపించేవాడు, ఆయన నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆయన నీకు విజయమునిచ్చేవాడు, ఆయన నీకు ఆహారం సిద్ధపరిచేవాడు, ఆయన నిన్ను నడిపించేవాడు, ఆయన నీ జీవితానికి సమస్తమును కూడా సాధ్యం చేసేవాడు, ఆధారమైనటువంటి దేవుడు, నీ ప్రాణమును నిలపగలిగినటువంటి దేవుడు, నాశనమునకు పోకుండా ప్రాణాన్ని రక్షించగలిగిన వాడు ఆయనే. కాబట్టి ఎవరైతే లోకం తట్టు కాకుండా ఆయన వైపు చూస్తారో వారు దేవుని యందు ఆనందించగలుగుతారు. ఆ రక్షణ బట్టి ఆనందిస్తూ దేవుని మహిమపరచగలుగుతారు. ప్రియులారా, ఇంకా నువ్వు దేవుల్లో అనుకుంటూ కూడా లోకం వైపు చూస్తూ ఉంటే నీలో ఎప్పటికీ కూడా ఆనందం కలగదు, నీ హృదయంలో వెలితి ఉంటుంది. కాబట్టి ఈ దినమే సంపూర్ణంగా నీ దేవుని వైపు చూడు, ఆయన బట్టి ఆనందించు, దేవుడి నుండి బలపరుస్తాడు. ఆయనకే స్తుతి కలుగును గాక. ఆమేన్.